స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్, ఓల్డ్ ఏజ్ ఉన్నాయి కదా, ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి 50+ 50+ ఉన్న వాళ్ళకి 60+ ఉన్న వాళ్ళకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి తోడు అవసరమా అని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. తోడు నీడ ఆర్గనైజేషన్ మీద నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారో వీళ్ళు అంతమంది ఉన్నారు బ్యాలెన్సింగ్ గా. ఇవన్నీ ఎలా ఎదుర్కొని మీరు ఈ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు మేడం? అంటే మీకే ఒక పని చేయాలి అన్నప్పుడు మనకి చాలా స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి. భగవంతుడి దయ వల్ల నాకు అది ఉంది. అందుకనే 70 ఏళ్ళు దాటినా కూడా ఈ ఒంటరి పోరాటం చేసుకుంటూనే వస్తున్నాను. అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. తోడు నీడ అవసరమా, ఈ వయసులో పెళ్ళి అవసరమా అనేది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. నా అభిప్రాయం ఏంటంటే తోడు అనేది ప్రతి మనిషికి అవసరం. అది పెళ్ళనే నేను చెప్పట్లా. ఎనీ 2 persons కెన్ లివ్ టుగెదర్. ఇద్దరు ఆడాళ్ళు ఉండొచ్చు, ఇద్దరు మగాళ్ళు ఉండొచ్చు. ఫస్ట్ నుంచి చెప్తున్నది. అయితే పెళ్ళికి ప్రాధాన్యం అనేది పబ్లిక్ ఇచ్చారు, నేను ఇవ్వాల. ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నా సరే కమ్యూనిటీ లివింగ్లో ఉండొచ్చు. కానీ అంతకంటే భార్యాభర్తల సంబంధానికి వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే ఒక ఎమోషనల్ రిలేషన్ అనేది ఆ ఇద్దరి మధ్యన ఉంటుంది అనే అభిప్రాయంతో ఉండొచ్చు వాళ్ళు. దానికి వాళ్ళు ఇచ్చారు, దాన్ని నేను సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను అంతే. అయితే తోడు అవసరమా అన్నారు సవా, ప్రతి ఒక్కళ్ళకి తోడు అవసరమేనమ్మా. అది కాదు అని ఎవ్వరూ అనలేరు. అంటే నేను పబ్లిక్ మీటింగ్కి రెడీగా ఉన్నా జవాబు చెప్పడానికి. ఎవరైనా మీటింగ్కి నీకు వస్తే నేను ఐఎమ్ రెడీ. కానీ ఇవి ఎంతసేపటికి అందులో పెడతారు, కానీ ఇది మన కామెంట్స్లో పెడతారు తప్ప పబ్లిక్లోకి ఒక్కళ్ళు మాట్లాడడానికి రారు. ఎందుకంటే వాళ్ళ నరాన జీర్ణించుకుపోయింది. పెళ్ళి అనేది 25 ఏళ్ల వయసుకి. ఈ వయసులో పెళ్ళి ఎందుకు, ఈ వయసులో పెళ్ళి ఎందుకు, ఈ వయసులో ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? అంటే పెళ్ళి పిల్లల్ని కనడానికైనా, 25 ఏళ్ల వయసుకైనా పెళ్ళి, 50 ఏళ్ళకి అక్కర్లా. నా ఉద్దేశంలో 50-60 దాటిన కొద్దీ అమ్మ తోడు అవసరం చాలా ఉంటుంది. ఒంటరిగా పడుకోలేరు, ఒంటరిగా భయపడతారు, ఎక్కడన్నా పడిపోతే ఏమైపోతుంది అనిపిస్తుంది. ఒక మనిషి తోడు అనేది ప్రతి మనిషికి అవసరమే, కాదనలేని నిజం ఇది. ఎవరైనా అంటే నేను రెడీ. డాక్టర్స్ చెప్తున్నారు, సైకాలజిస్టులు చెప్తున్నారు తోడులేని ఒంటరి జీవితం దుర్భరం అని, మానసికమైన రుగ్మతలు వస్తాయని. అలా తోడు కోసమని పెళ్లి చేసుకున్న సక్సెస్ స్టోరీస్ మా దగ్గర ఉన్నాయి. అంచేత ఈ మధ్యనే ఒక సీనియర్ సిటిజన్ హోమ్కి వెళ్ళాం. అందులో ఎవరైనా ఉంటే మీటింగ్లో చెప్దాము అని అంటే ఆయన ఏమన్నాడంటే 24/7 మేము వర్క్ చేస్తున్నామండి, అసలు వాళ్ళకి తోడు అవసరం ఏముంది అన్నాడు. నేను అందాం అనుకున్నాను, నువ్వు కూడా నీ పిల్లని వదిలిపెట్టేసి 6 నెలలు వచ్చి వేరే ఉంటే నీకు తోడు అవసరం ఏంటో తెలుస్తుంది. తోడు అవసరం లేదని ఎలా అంటారు? 24/7 ఎక్కడ వస్తున్నావు అయ్యా నువ్వు? 6-7 నీ ఇంటికి వెళ్ళి పడుకోవట్లా? అర్ధరాత్రి వీళ్ళకి ఏదైనా అయితే మహా అయితే ఓ ఫోన్ కొడితే ఓ మనిషిని పంపిస్తావు. వాళ్ళకి ఆత్మీయత ఎక్కడొస్తుంది, ఆప్యాయత ఎక్కడొస్తుంది, ప్రేమ ఎక్కడొస్తుంది? నేను అనే ఒక స్పర్శ. పసిపిల్లలు కూడా అమ్మ ఏడుస్తే ఎత్తుకుని గుండెలకు హత్తుకుంటే ఊరుకుంటారు ఆ ఆత్మీయమైన స్పర్శతో. అలాంటి స్పర్శ లేక వృద్ధులు తప్పించిపోతున్నారు. అది వాళ్ళకి అర్థం కాదు. అది ఆ నొప్పి పడ్డ వాళ్ళకే అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి మీరు, ఈ తోడు నీడ ఈ వయసులో పెళ్ళిందుకన్నా ప్రతి వాళ్ళకి తోడు ఉంది కాబట్టి వాళ్ళకి ఆ పెయిన్ తెలియటల్లా. అమ్మ ఇది అద్భుతం అన్న వాళ్ళు చాలామంది అందులో సింగిల్స్ ఉంటారు. ఆ బాధ ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి అమ్మ అద్భుతమైన కార్యక్రమం చేస్తారంటారు. అంచేత తోడు అవసరం అనేది సృష్టిలో ఎవ్వరూ కాదనలేని నిజం. కాదు అంటే నేను రెడీ. తోడు అంటే మీ ఆలోచనలో మీ ఆర్గనైజేషన్ యొక్క ఆ పదం ఏంటంటే తోడు అంటే ఇప్పుడు ఓన్లీ సెక్షువల్ గానేనా? ఇప్పుడు 50 వయసులో పెళ్లి ఎందుకు, 60 వయసులో పెళ్లి? అది సెక్షువల్ గా అనుకున్న వాళ్ళే ఇలా అంటారు, 50 వయసులో పెళ్లి ఎందుకని. 25 వయసులో పెళ్లి సెక్స్ కోసమైనా? అది చెప్పండి. సెక్స్ తప్ప ఇంక వేరే జీవితంలో ఇంకేమీ లేదా? 50 తర్వాత ఒక ఆత్మీయమైన స్నేహం ఎందుకు ఉండకూడదు? స్నేహబంధం ఆడకి మగకి సమాజం 50 అయినా 70 అయినా హర్షించదు కాబట్టి దానికి పెళ్ళి అని ఒక పేరు పెడుతున్నాం. ఆడమగ ఎందుకు ఉండాలి? తోడు అనే దాంట్లో నేను అదే చెప్తున్నా, ఇద్దరు ఆడాళ్ళు కలిసి ఉండండి వద్దలే, ఇద్దరు మగాళ్ళు కలిసి ఉండండి వద్దలేదు, లేదా ఆడమగ కలిసి ఉండండి. అది చాయిస్, వాళ్ళు ఇచ్చుకునే చాయిస్ అది. అంచేత ఒంటరి జీవితం వద్దు. నేను చెప్పేది అది ఒక్కటే, ఒంటరి జీవితం వద్దు. వేదనాభరితమయ్యి నా అనే తోడు లేక చివరి రోజుల్లో నా కోసం పరితపించే మనిషి లేని జీవితం వద్దు. హాయిగా మీ తోడుతో మీరు ఉండండి, మీ ఫ్రెండ్తో మీరు ఉండండి. అది ఫ్రెండ్ అనుకో, భార్య అనుకో, కంపానియన్ అనుకో, ఎవరనుకో. ఒక మనిషి ఉండడంలో షేరింగ్ ఉంది. నీ మనసులో కష్టం సుఖం ఏదైనా ఉంటే షేర్ చేసుకోగలుగుతావు. ఎక్కువసేపు మాట్లాడకుండా మౌనంగా ఉండొద్దు అంటారు సీనియర్ సిటిజన్స్. మాట్లాడండి. ఎందుకంటే అది సర్ప్రెస్ చేసుకున్న కొద్దీ కూడా వేదన, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. 10 మంది 4 ఉంటే ఏదో ఒక పిచ్చాపాటి మాట్లాడుకుంటాం. ఒక సినిమాకి వెళ్తేనే 3 గంటలు బోర్ కొడుతుంది, ఎవరైనా ఫ్రెండ్ ఉంటే వెళ్దాం అనుకుంటాం. అలాంటిది లైఫ్ లాంగ్ ఎలా ఉంటారమ్మా ఒంటరిగా? అది చాలా దుర్భరం. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. మేడం, మళ్ళీ మీరు పరిచయ వేదికలని, స్వయంవరం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. ఈ స్వయంవరం కాన్సెప్ట్ ఏంటి మేడం? అంటే స్వయంవరం అనగానే
యంగ్స్టర్స్ అవును. అంటే 20, 21, 25 అవును, అవును. వాళ్ళు కదా. అవును. అంటే ఇలాంటి ఏజ్ వాళ్ళకు కూడా ఈ స్వయంవరాలు స్వయంవరం అనేది ఏంటంటే పూర్వకాలం రాజుల కాలంలో ఇప్పుడు సీతాదేవి స్వయంవరం ఉంది. ఆవిడ దండ పట్టుకుని వస్తుంటే చెలికైతే ఒక్కొక్క పెళ్లి చేసుకోవాలనుకున్న రాజులందరూ కూర్చుని ఉంటారు. ఒక్కొక్కళ్ళ దగ్గరికే వెళ్ళి వీళ్ళు ఫలానా అని వాళ్ళ బయోడేటా అంతా ఆవిడ చెప్తుంది. ఈవిడికి ఇష్టం లేకపోతే నెక్స్ట్ వాడి దగ్గరికి వెళ్తుంది, నెక్స్ట్ వాడి విషయాలు అలా చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు ఆవిడకి నచ్చిన వరుడి మెడలో వరమాల వేస్తుంది. అలాంటిదే ఇది కూడా. ఈ పరిచయ వేదిక కూడా పెళ్లి కావాలి అనుకున్న పురుషులు స్త్రీలు అందరూ అక్కడ అసెంబ్ల్ అవుతారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పరిచయాలు చేసుకుంటారు. వాళ్ళ ఊరు, పేరు, క్యాస్టు, వయసు, వాళ్ళ రిక్వైర్మెంట్ అంటే ఎలాంటి పార్ట్నర్ కావాలి అనే విషయాలు మాట్లాడతారు. అందులో నచ్చినటువంటి వ్యక్తి యొక్క టోకెన్ నెంబర్ వీళ్ళు నోట్ చేసుకుంటారు. వాళ్ళు టోకెన్ నెంబర్ చెప్తారు, టోకెన్ నెంబర్ నోట్ చేసుకుంటారు. టోకెన్ నెంబర్ నోట్ చేసుకున్న తర్వాత అన్ని పరిచయాలు అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటారు. సపోజ్ 20వ నెంబర్ టోకెన్ నచ్చింది ఆయనకి, 20వ నెంబర్ టోకెన్తో నేను మాట్లాడాలనుకుంటున్నా అంటాడు. సరే వాళ్ళిద్దరూ వెళ్ళి దూరంగా కూర్చుంటారు. వాళ్ళకి వేరే ఏర్పాటు ఉంటుంది, అక్కడ మాట్లాడుకుంటారు. వాళ్ళ పర్సనల్ విషయాలన్నీ మాట్లాడుకోవచ్చు. 25 ఏళ్ల పెళ్లిలో చాలామంది అడుగుతారు ఫోటోలు పంపించండి అని. 50 ఏళ్ళకి ఫోటో చూసి ఏం పెళ్లి చేసుకుంటారో అర్థం కాదు. 25 ఏళ్ల వయసులో అంటే రిక్వైర్మెంట్ కూడా ఇప్పటికీ అదే మైండ్ సెట్. అంటే బహుశా మ్యాట్రిమోనియల్ వల్ల ఇది అలవాటు అయిపోయింది. మా 25 ఏళ్ల పెళ్లిలో అమ్మ పిల్ల అందంగా ఉండాలి, పిల్ల చదువుకోవాలి, పిల్ల ఉద్యోగం చేయాలి, ఇలాంటి రిక్వైర్మెంట్లు ఉంటాయి. 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి అందం ఏం చూస్తారు? అందం తరిగిపోయే వయసు, ఇది పెరిగిపోయే వయసు కాదు. పైగా రింగుల చుట్టూతో పాత ఫోటో ఒకటిస్తాడు ఆయన, అది చూస్తే ఇవాళ చూస్తే బట్టతలు ఉంటుంది. అంచేత ఫోటోలు కాదు, డైరెక్ట్ మనిషిని చూసుకోండి. మీకు 25 ఏళ్ల వయసు పెళ్లి కాదు, ఇది పరిణితి చెందిన పరిపక్వత వచ్చినటువంటి వయసు ఇది. ఈ వయసులో మీ పిల్లలు యాక్సెప్ట్ చేస్తారా? వాళ్ళ పిల్లలు యాక్సెప్ట్ చేస్తారా? పిల్లలు యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేయాలి? చేయకపోతే వదిలేస్తామా? అయినా సరే పెళ్లి చేసుకుందాం అనుకుంటామా? నీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? నువ్వే ఊళ్ళో ఉంటావు, పెళ్ళైతే నువ్వు వస్తావా, నేను రావాలా? ఇన్ని విషయాలు మాట్లాడుకోవాల్సిన. ఫోటోలు పంపించండి. ఫోటోలు చూసి పెళ్లి చేసుకుంటే ఈ సమస్యలు సాల్వ్ అవుతాయా? రేపొద్దున ఆవిడ పిల్లలు ఒప్పుకోలే, అప్పుడు ఏం చేస్తావు? అవి ఇప్పుడే ముందే ఆలోచించుకుంటే ధైర్యంగా ఫేస్ చేయగలుగుతారు. ఫోటో చూసి అనేది అసలు ఐఎమ్ డెడ్ అగెన్స్ట్ టు ఇట్. తప్పో రైటో నాకు తెలియదు, కానీ ఫోటో చూసి చేసుకునే వయసు కాదు. ఈ వయసులో మీరు మాట్లాడుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అవన్నీ మాట్లాడుకొని ఏం చేయాలనేది ఫైనల్గా డిసైడ్ చేసుకోండి. కొంతమంది ఇంకా కొద్ది రోజులు మాట్లాడుకుంటారు, ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, ఇంటికి వెళ్ళి ఇంకా కొద్ది రోజులు మాట్లాడుకుని వాళ్ళ పెద్దవాళ్ళు వీళ్ళని, వీళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళను, లేదా వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు వాళ్ళని మాట్లాడుకొని చేసుకుంటారు. అదంతా వాళ్ళ ఇష్టం. పరిచయం వరకే మా బాధ్యత, పెళ్ళి మా బాధ్యత కాదు. మ్యాట్రిమోనియల్స్ అయితే పెళ్లి చేస్తాయి, మేము పెళ్లి చేయట్లా. ఎందుకంటే ఈ వయసులో పెళ్ళి అనే దాంట్లో మీరు చెప్పారు కదా అని చేసుకున్నాననే బాధ్యత మేము పడం. అది మీ ఇష్టం, మీ డెసిషన్. 50 సంవత్సరాల వయసు, 60 సంవత్సరాల వయసులో మీ నిర్ణయాధికారం మీది, మీకుంది ఆ అధికారం. మీరు నిర్ణయించుకోండి, మీరు పెళ్లి చేసుకోండి, దానివల్ల కష్ట నష్టాలు కూడా మీరే పడండి. మ్యామ్, ఈ ఆర్గనైజేషన్లో ఇలా అంటే ఈ వేదికలకు వచ్చి స్వయంవరానికి వచ్చి మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కాకుండా ఇంకా మీ ఆర్గనైజేషన్లో ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి మేడం? ఇది కాక చాలా యాక్టివిటీస్ ఉన్నాయమ్మా. అంటే ఇప్పుడు కమ్యూనిటీ లివింగ్ ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా కొంతమందికి పెళ్ళి ఇష్టం ఉండదు, లేదా వాళ్ళ పిల్లలు ఒప్పుకోరు, కానీ ఒంటరిగా ఉండలేరు. అలాంటి వాళ్ళు రూమ్మేట్స్ 4 అమ్మాయిలు కలిసి ఒక ఇల్లు తీసుకుని స్వతంత్రంగా ఉండొచ్చు. అలాగే 4 మగవాళ్ళు కలిసి స్వతంత్రంగా ఉండొచ్చు. అయితే వీళ్లకు మాకేం ఫండింగ్ లేదు వీళ్ళందరికీ నెల బోధించడానికి. వాళ్ళు ఇల్లు తీసుకున్న వాళ్ళకి ఫర్నిచరు, కావాల్సిన యుటెన్సిల్స్ అన్నీ మేము అప్పచెప్తాం. రెంట్ కానీ, పనివాళ్ళు కానీ, ఆ ఖర్చు మీది, మీరు షేర్ చేసుకోండి. ఒక 10,000 ఖర్చు అయింది అనుకోండి, ఈ 10,000 ఖర్చుని 4 షేర్ చేసుకుంటారు. అదే ఒక్క మనిషి ఉన్నా 10,000 ఖర్చు అవుతుంది. సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నా కూడా ఎలా ఉన్నా ఒంటరిగా లేకుండా 4 కలిసి ఉంటారు. అప్పుడప్పుడు మేము పాటలకు పెడుతుంటాం. అంటే చాలామంది ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటారు, సొంత ఇళ్ళు ఉంటాయి, కొన్ని ఫ్యామిలీస్తో ఉంటారు, కొంతమంది విడిగా ఉంటారు. అలాంటి వాళ్లకు పాటలకు అంటే ఏంటంటే అందరూ తల ఐటెం తెస్తారు. ఒకే మనిషి కూర్చొని వండి పెట్టడం కష్టం కాబట్టి ఇప్పుడు ఇవాళ నేను పాటలకు ఇవ్వాలనుకున్నాను. వాళ్ళందరికీ చెప్తాను, ఎవరు ఏం కూరలు తెస్తారో మాకు ఆ గ్రూప్లో పెడతారు. ఈ హోస్ట్ ఎవరైతే ఇంట్లో పెడుతుందో ఆవిడ రైసు పెరుగు మాత్రం పెడుతుంది, వాళ్ళు పప్పు, వాళ్ళు కూర, వాళ్ళు సాంబారు, అందరూ తల ఐటెం తెస్తారు. అన్నీ కలిపి ఇక్కడ కూర్చొని వండుకున్నమ్మకి ఒక కూర, దండుకున్నమ్మకి 60 కూరలు అన్నట్టుగా అన్నీ తలా రకం కూర్చొని తింటాం. అజ్జాక్షరి ఆడుకుంటాం, పాటలు పాడుకుంటాం, తంబోలా ఆడుకుంటాం, సాయంత్రం దాకా కాలక్షేపం చేస్తాం, టీలు దాకా డిస్పర్స్ అవుతాం. ఇలా ఒంటరిగా ఉండే బదులు ఇలా 4 కలవటంలో ఒక ఆనందం ఉంటుంది, ఒక షేరింగ్ ఉంటుంది. టూర్లు ఉంటాయి. ఇప్పుడు ఇలా పాటలకు వచ్చినప్పుడు పలానా టూర్కి వెళ్దాం అనుకుంటున్నాం, ఏ రోజు వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం, ఎంత ఖర్చు అవుతుంది, ఎంతమంది వస్తున్నారు. ఒక 10 మంది వస్తున్నారు అనుకో, ఒక వెహికల్ బుక్ చేస్తాం. ఖర్చు అందరూ షేర్ చేసుకుంటారు, ఎవరి ఖర్చు వాళ్ళది. నా టికెట్ నేను పెట్టుకుంటా అంతే. 10,000 ఖర్చు అయిందంటే 10 మంది వచ్చారంటే తల ఎవరి వెయ్య వాళ్ళు ఇచ్చేస్తారు. ఎవరికి బర్డెన్ కాదు, ఎవరికి డబ్బులు ఇవ్వక్కర్లా.
ఇప్పుడు మేమే ఒక 15,000 తీసుకుని 10,000 ఖర్చు అయిందని 5,000 జేబులో వేసుకునే సిస్టమ్ కూడా లేదు. అక్కడికి రావడం, డ్రైవర్కి డబ్బులు ఇచ్చేయడం అంతే. ఎవరి డబ్బు వాళ్ళదే. అలాగే పాటలకు కూడా ఎవరి భోజనం వాళ్ళదే, ఎవరి ఐటెం వాళ్ళదే. అందరూ వస్తారు, కూర్చుంటారు, తింటారు. టూర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆనందయాత్ర అని. ఇలాగే అందరం కలిసి ఒక టూర్ వెళదాం అనుకుంటాం. మొన్ననే ఏదో అనుకున్నాం, సెప్టెంబర్లో వెళ్ళాలని అనుకుంటాం. అక్కడికి వెళ్తాము. అయితే 60 రోజులు కాశీ రామేశ్వరాలు దూరాలు పెట్టను, ఎందుకంటే అందరూ సీనియర్స్. ఎవరికైనా ప్రాబ్లం వస్తే రిస్క్ కాబట్టి పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేలాగా, లేదా ఇవాళ వెళ్ళి రేపు వచ్చేలాగా నాగార్జున సాగర్ అని, వరంగల్ అని అలా చుట్టుపక్కల దగ్గరలోనే ఎక్కువగా పెడుతూ ఉంటాను. మ్యామ్ ఫైనల్గా చెప్పండి, అంటే సమస్యలు ఏమి ఎదుర్కొన్నారు మీరు తోడు నీడ? ఒక సమస్య కాదమ్మా, సమస్యలు పెరుగుతున్నాయి. అంటే దానికి కారణం ఏంటంటే మనుషుల్లో నిజాయితీ లోపించడం సగం కారణం. ఇందాక మనం అనుకున్నట్టుగా ఎప్పుడు ఇందులో లూప్ హోల్స్ ఏమున్నాయని ఆలోచిస్తారు, కానీ నాకు వాడికి డెత్ సర్టిఫికేట్ లేదు వాళ్ళ ఆవిడది, మేము రిజెక్ట్ చేసాము, అక్కడే ఉంటాడు, వెళ్ళడు, ఆ కిందకి వెళ్ళిపోతాడు, బయటికి పంపించేస్తాం బలవంతంగా, ఆ కింద వేలాడుతుంటాడు. ఏ బాత్రూమ్కో వదులుతారు జనాల్ని లంచ్ తర్వాత, అలాంటి టైంలో దూరిపోతాడు లోపల. ఇలా దూరిపోయిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే లేడీస్ దగ్గర నెంబర్లు తీసుకుంటారు, లేదా కొంతమంది వెళ్ళిపోతూ వాళ్ళ ఫ్రెండ్కి నెంబర్ ఇస్తాడు. వాడు ఫ్రెండ్ ఇంకో ఊళ్ళో ఉన్నాడు అనుకో, ఒరే నీకు ఈ నెంబర్ ఆవిడ నేను మాట్లాడాను రా, నాకు సూట్ అవ్వలే, నీకు అవుతుందేమో చూసుకోమని వీడు నెంబర్ ఇచ్చేస్తాడు. వీడు నాకు పాస్పోర్ట్ ఫోటో ఇవ్వక్కర్లా, ఆధార్ ఇవ్వక్కర్లా, డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఏమి ఇవ్వక్కర్లేకన్నా ఆవిడ నెంబర్ వచ్చేసింది. ఈ నెంబర్కి ఫోన్ చేస్తాడు. మీరు ఎవరైనా అడుగుతుంది ఆవిడ, నేను తోడునడం మెంబర్ని అంటాడు. మీ తోడునడం మెంబర్ అయితే నాకు ఎప్పుడు మీరు పరిచయంలో రాలేదు, నేను మీతో ఎప్పుడు నేను టోకెన్ ఇవ్వలేదు, మీరే నా నెంబర్ మీకు ఎలా తెలిసింది? మా ఫ్రెండ్ ఇచ్చాడు. ఎవరా ఫ్రెండ్ అంటే చెప్పడం. ఇలా మాట్లాడతారు. అయితే ఆడవాళ్ళు కూడా కాస్త భయపడ్డ వాళ్ళు, ఏమో వాడెవడో మనకి తెలియదు కదా అని వాడిని ఎంటర్టైన్ చేయరు. కొంతమంది ఎవడైతే మనకు అనుకూలంగా ఉంటే మ్యాచ్ సెటిల్ చేసుకుంటాం కదా అని మాట్లాడతారు. ఈసారి నుంచి నేనేమనుకుంటున్నానంటే ఇద్దరు పోలీసులు మఫ్టీలో పెడదాం అనుకుంటున్నాను. ఇలా దొంగతనంగా వస్తారు కదా, మ్యాట్రిమోనియల్ వాళ్ళు వచ్చేస్తుంటారు, వాళ్ళు ఏదో పాస్పోర్ట్ ఫోటో ఎవరిదో తీసుకుని వచ్చేస్తుంటారు. ఒక ఆయన 16 నెంబర్లు వేసుకున్నాడు. 16 నెంబర్లు దేనికి నీకు? నువ్వు ఇద్దరు వేసుకుంటావు, ముగ్గురు వేసుకుంటావు అంటే ఈ నెంబర్లు వేసేసుకుని ఈ నెంబర్లు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేస్తారు, మాకు కట్టండి నేను. మొన్న ఆవిడెవరో ఫోన్ చేసింది, మీ కామెంట్స్లో చూసానమ్మా, నాకు బాధ అనిపించింది. ఇప్పుడు ఇన్ని కబుర్లు చెప్తుంది కానీ అంతా హంబకే. ఫోన్ చేస్తే 6,000 ఫీజు అడిగిందని పెట్టింది ఆవిడ. 6,000 ఫీజు అడిగింది మేం కాదు, తోడు నీడ లహరి వాళ్ళది. నేను క్లియర్గా మీకు ఎదురుకుండా చెప్తున్నాను. నేను వాళ్ళు తీసుకుంటారు 6,000, 7,000, 8,000, ఇప్పుడు పెరిగిందేమో కూడా. వాళ్ళు డబ్బులు కట్టమంటే ఈవిడ తోడు నీడ పేరే కాబట్టి మాదే అనుకుని తోడు నీడ ఉత్తుత్తి కబుర్లు చెప్తారు. 6,000 అడిగిందని చెప్పింది. మేము తీసుకునేది ఆడవాళ్ళ దగ్గర 500 ఫీజు. 500 కేవలం భోజనాలకి, ₹1 కూడా ఎక్స్ట్రా లేదు. భోజనాలకి వాళ్ళకి 500 ఖర్చు అవుతుంది. పొద్దున వెల్కమ్ డ్రింక్, మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ టీ. ఈ 500 వాళ్ళకి వెళ్ళిపోతుంది. మాకు ₹1 ఇందులో వచ్చేది లేదు, రూపాయి మిగుల్చుకునే ఉద్దేశం కూడా లేదు. వాళ్ళకి మేము ఎదురు పెట్టలేం కాబట్టి. ఇలా తెలియకుండానే తోడు నీడ పేరుకే కానీ 6,000 అడిగింది ఆవిడ అని పెట్టేస్తే నేనేం చెప్పాలి అలాంటి వాళ్ళకి? ఇలాంటి తప్పుడు కామెంట్స్ ఉంటాయి, దానికి దీనికి కన్ఫ్యూజ్ అవుతుంటారు. అందుకే చాలామంది రాజేశ్వరి గారైనా రాజేశ్వరి తోడు నీడైనా అని కూడా అడుగుతూ ఉంటారు, ఎందుకంటే ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా. అంచేత నిజాయితీగా లేకుండా ఇలా తప్పుడు సమాచారంతో తప్పుడు ఫోన్లు చేసి రీసెస్ టైంలోనో లంచ్ టైంలోనో మేము వదిలేసినప్పుడు లోపల దూరిపోయి ఆ బయటికి వెళ్ళమంటే వెళ్ళకుండా ఆ కింద రిసెప్షన్లో ఉండి వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి? తప్పుగా ఎందుకు ఆలోచిస్తారు? అసలు నీకు సర్టిఫికేట్ లేదు వెళ్ళిపోమన్నారు ఎందుకు అనుకోవు? ఎప్పుడు లూప్ హోల్సే వెతుకుతారు. తప్పుడు అసలు నిజాయితీ అనేది జనాల్లో లోపించింది. ఈ ఒక్క విషయం కాదు, ఎందులో అయినా లోపించింది. నా కార్యక్రమం కాబట్టి నేను బాధపడుతున్నాను అంతే. ఈసారి 2 పోలీసులు మఫ్టీలో పెడతాను, తీసుకెళ్ళి తోస్తారు. 2-3 తోస్తే 4 వాళ్ళు అలర్ట్ అవుతారు. అంత కోపం వస్తుంది నాకు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా.